అమ్మా మన అమ్మవారిని పెట్టి వార్షికోత్సవం అదే 1 year అయిన సందర్భంగా అమ్మవారి వార్షికోత్సవం ఉంది. మార్చి 18, 19 తారీఖులో మీరు అందరూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అది చాలా అంటే చాలా మంచిగా అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ పుట్టినరోజు కదా అమ్మవారిని పెట్టి 1 year అవుతున్న సందర్భంగా మార్చి 30 మనం విగ్రహ ప్రతిష్ఠ చేశాము. అంటే తిథి ప్రకారం 18, 19 తారీఖులో చేస్తున్నాము. మీరు అందరికీ షేర్ చేయాలి. మీరు కూడా ఎవరైనా సేవలో కూడా వచ్చి పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొన్న వాళ్ళకి మనము అమ్మవారి చేరేస్తాం. సేవకారికి ఖచ్చితంగా సేవ చేయాలి అమ్మవారికి చేయాలి. సరేనా? మీరు అందరికి షేర్ చేయండి అమ్మ ఈ విషయాన్ని. అలాగే మీరు కూడా రావచ్చు. ఫోన్లో అవుతుంది ఇది ఇందాక ఒకసారి వీడియో మార్చి 18, 19 అమ్మ. ఇందులో లేదు అందులో కొంచెం గుర్తుపెట్టుకోండి. నిజాలాగా ఉంది మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చూసా అక్కడ జరిగేది ఇక్కడ ఒక్క సెకండ్ లేట్ అవుతుందా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా పూజల్లో గాని హోమాల్లో గాని సేవలో కూడా పాల్గొనొచ్చు అనమాట. ఎవరైనా అమ్మవారికి సేవ చేస్తే అమ్మవారికి చీర కూడా ఇస్తాం. మనం అమ్మవారికి ప్రత్యేకమైన ఒక చీర ఉంది. అప్పుడు మన వార్షికోత్సవంలో దాన్ని రిలీజ్ చేస్తాం అన్నట్టు బయటికి. అమ్మవారికి సంబంధించిన శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయి దీని మీద. ఎవరైనా నిష్టగా అది సేవ చేయాలి అనుకుంటే అమ్మ దగ్గర కమిటీని కానీ మా అమ్మ దగ్గర ఇలా చీర పొంది. అలాగే ఇంకోటండి కొబ్బరికాయ చాలా మంది మాకు కంప్లైంట్ పెడుతున్నారు. బయట దేవస్థానాల కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది. మీరు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం కూడా లేదమ్మా. గుర్తు పెట్టుకోండి అమ్మవారు అవేమి కూడా ముఖ్యం కాదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీరు. అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఎందుకంటే దాంతో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఆ కొబ్బరికాయలతో గాని ఇలా మన గుడికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే తీర్థాలు కూడా బయట పోస్తున్నారు కొంతమంది. అవి ఎవరు కూడా మీరు అంటే దానికి ఒకవేళ తీసుకున్నా మీకు ఎలాంటిది ఏదైనా హానికరమైన కలిగితే మనకి ఎలాంటి సంబంధం లేదు. బయట వాళ్ళకి మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఉండండి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ అది మేమే తీర్థం పోయేది. అమ్మవారి భక్తి ముఖ్యం. భక్తి శ్రద్ధలు అమ్మవారిని వేడుకోండి అంతే. కొబ్బరికాయ కూడా మనకి ఇది లేదు. అంటే కొంతమంది మేము చెప్తున్నా వినట్లేదు. ధర్మబద్ధంగా అయితే చేస్తాం. మార్చి 18, 19 అందరూ మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అప్పుడు హోమాలు ఉంటాయి, కుంకుమ పూజలు ఉంటాయి, సేవ కార్యక్రమాలు, ఊరేగింపు కూడా ఉంటది. ఎవరైనా సేవలో పాల్గొంటే ఆ సేవ చేసిన వాళ్ళకి అమ్మవారి చీర కూడా ఇస్తాం. కూడా కొబ్బరికాయ ఇక్కడ బయట దేవస్థానాల కన్నా కొంచెం ఎక్కువ అమ్ముతున్నారని చెప్తున్నారు. చిన్న కంప్లైంట్ అన్నమాట భక్తుల వల్ల. ఇక్కడ మీరు కొబ్బరికాయ కొట్టాలని కూడా రూల్ ఏం లేదు. అమ్మవారికి దర్శనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దండం పెట్టుకుని వెళ్ళినా సరే మీకు అమ్మవారు అనుగ్రహిస్తారు. మనం కొబ్బరికాయ కొడితేనే అమ్మవారు అనుగ్రహిస్తారని కదా అలా ఏం పెట్టుకోవద్దు. అలా ఏం లేదు. మీరు రీజనబుల్ గా చూసుకోండి. మీకు అది అవసరం, అది కరెక్టే ఈ రేటుకి తీసుకోవచ్చు అని అనుకుంటే మీరు తీసుకోండి. లేదంటే మానేయండి. మనకి ఎటువంటి సంబంధం లేదు గుడికి అవి. ఓకేనా? ప్రతి విషయం కూడా మార్చి 18 తీసుకున్నాం. ఈ ముక్క చక్కగా ఇక్కడ వరకు బాగుంది. ఆ ముక్క అక్కడ నుంచి అది అలా లేదు. అంటే కంటిన్యూగా సేవ చేసుకోవాలి. అంటే కొన్ని డేస్ ఉంటాయి. ఆ డేస్ చేయాలి. మార్చి 18, 19 ఎప్పటికీ మరి అదే అమ్మవారి పెట్టి 1 year అయిన సందర్భంగా వార్షికోత్సవం చేస్తున్నాం మనం. మార్చి 18, 19 తారీఖులో హోమాలు, పూజలు, ఊరేగింపు, వ్రతాలు, సేవా కార్యక్రమాలు అన్ని ఉంటాయి. ఎందులో అయినా సరే మీరు పాల్పంచుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికి షేర్ చేయండి విషయాన్ని. అమ్మవారి వారాహి అమ్మ పెట్టి 1 year అయిన సందర్భంగా అనమాట. ఫస్ట్ వార్షికోత్సవం ఇది మనకి. అమ్మ కొబ్బరికాయల గురించి కొంతమంది నాకు కంప్లైంట్ పెట్టారు. అంటే కొంచెం బయట దేవస్థానం కన్నా కొంచెం ఎక్కువ ఉంటున్నారు. మీరు కొబ్బరికాయ కొట్టాలి, మీరు అమ్మవారిని వేడుకోండి అంతే. ఉండొచ్చు. నిత్యం పూజ చేయాలి అనేసి అనుకున్నాను. నిత్యం అంటే మీరు దీపం పెట్టుకుంటే మంచిది. అంటే మా
అలాగే ఇటువంటి నాకు ఇవ్వలేదు మీరు. అక్కడ ఇవ్వకపోతే వేరే దర్శనం అవ్వదు. అంత లేదు, భక్తులే ముఖ్యం. నాకు సరదాగా ఎవరైనా పర్లేదు, భక్తులకి ఇస్తే చాలు. అంతే. అయ్యో అలా లేదండి బాబు, అలా చేయను. భక్తులే ముఖ్యం మాకు మెయిన్. మేము ఎప్పుడైనా తాగుతాం ఇంటికి వెళ్ళి అవసరం అయితే. ఒకసారి అలాగే ఫాస్ట్ గా కడిచేస్తున్నాం మేము. నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. అలాగే అమ్మా, అలాగే. ఇంకో విషయం గుర్తుపెట్టేసుకోండి అమ్మా, అమ్మవారు సహనం పరీక్షిస్తారు. అలా మధ్యలో వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళకి ఏమి అమ్మవారు అనుగ్రహం ఇది అయిపోతాను అనుకోకుంటున్నాం. సహనంగా ఎవరు వెళ్తారో వాళ్ళకే త్వరగా కోరికలు నెరవేర్తాయి, మీ మనోవాంఛలు నెరవేర్తాయి. అది మీరు గుర్తు పెట్టుకుని మీ మనసులో పెట్టుకుని మీ భక్తి శ్రద్ధతో మీరు వెళ్ళండి. ఎదరోళ్ళి మేము వాళ్ళు మేము చూసుకుంటామండి, చెప్తాం, మేము చెప్పగలం చెప్తాం, వాళ్ళు వినాలి. అది పాటించట్లేదు, మేమైతే గొంతు చించుకుని చెప్తున్నాం అలా వెళ్ళొద్దు వెళ్ళొద్దు చేయొద్దు అని. వినాలి కదా, భక్తులు వినాలి అది. అంతే కదా, నేను చెప్తాను, ఓకేనా? కిలోమీటర్ వదిలేసి మళ్ళీ అనగా మేము లైన్ లో అడుగుతున్నారు. నేతి బయట దేవస్థానం కన్నా ఇక్కడ ఎక్కువ అమ్ముతామని చేస్తున్నారు. మేము అందరికీ చెప్తున్నాం, వాళ్ళు వినట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలని రూల్ లేదు. అమ్మవారిని మీరు భక్తిగా దండం పెట్టుకోండి. మాకు ఏం కాదు, మీకు అమ్మవారు అనుకునే ఉంటే మాకు చాలా అదే చాలు. ఇంకా ఏం వద్దు మాకు. అది ఇంట్లో పెట్టుకోండి. మీకు పట్టాలి, ఇదే పెట్టాలి అమ్మవారు. లైన్ పెరిగిపోతుందా? పంచాల